విజయనగరం ఉమ్మడి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం నేరేడు వలసలో తండ్రిని హత్య చేసిన తనయుడు. హత్యపై గ్రామీణ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలు. తండ్రి పోయరి సోమయ్య మతిస్థిమితం లేక గ్రామస్తులను కర్రలతో కొట్టడం, వారిపై దాడి చేసేవాడని గ్రామస్తులు కుమారుడు సింహాచలమును తండ్రి మందలించమని ఆగ్రహం వ్యక్తం చేసేవారని తెలిపారు. ఈ నెల 17న కుమారుడు సింహాచలం భోజనం చేసే సమయంలో తండ్రి కర్రతో కొట్టాడనే కోపంతో కుమారుడు సింహాచలం తండ్రి సోమయ్యని కర్రతో తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై సోమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. 18న పెద్ద కుమారుడు పోయరి ఎరకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాచిపెంట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఈ రోజు రిమాండ్కు తరలిస్తామని సిఐ రామకృష్ణ తెలిపారు. పాచిపెంట ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేశాం. దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే ఎవరైతే ఆ రోజు చనిపోయినాడో పోయిరి సోమయ్యని తన పెద్ద కొడుకు పోయిరి సంవత్సరం చంపినట్లుగా మనకి తెలిసింది. వివరాల్లోకి వెళ్తే పాచిపెంట మండలంలోని నేరేడువలస గ్రామంలో పోయిరి సోమయ్యకి 3 పిల్లలు. అందులో పెద్ద పాప పోయిరి లక్ష్మి, ఈవిడ శతాభిలో ఉంటున్నారు. వాళ్ళ కన్నవారింటి దగ్గర, వాళ్ళ అత్తవారింటి దగ్గర ఉంటున్నారు. అలాగే రెండో అతను పోయిరి సంవత్సరం, తనకి సారా గౌరమ్మ ఆవిడతో పెళ్లి జరిగి నేటికి సుమారు 4-5 సంవత్సరాల క్రితం ఆ గౌరమ్మ వేరే అతనితో లేచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రజెంట్ సంవత్సరం అక్కడే ఇంటి దగ్గర ఉంటున్నాడు. అలాగే మూడో అతను పోయిరి ఎరకయ్య, తాను ఎల్లరికం అల్లుడుగా ఉంటూ శతాభిలో ఉంటున్నాడు. ప్రజెంటు గత 3 సంవత్సరాల వరకు ఈ పోయిరి సోమయ్య, అంటే చనిపోయినటువంటి పోయిరి సోమయ్య, తన భార్య అచ్చమ్మ, తన కొడుకు సంవత్సరం, వీళ్ళు 3 కలిసి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే నేటికి సుమారు 3 సంవత్సరాల క్రితము ఈ పోయిరి అచ్చమ్మ అనారోగ్య కారణం వల్ల చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో అలా ఆడ దక్షత అనేది లేకుండా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు మాత్రమే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళ ఆవిడ చనిపోయిందో ఈ పోయిరి సోమయ్య మెంటల్గా, మానసికంగా బాగా డిప్రెషన్కి గురయ్యి మెంటల్గా ఊర్లో తిరుగుతూ వచ్చే వారిని కర్రలతో కొట్టడము, రాత్రిపూట పెద్ద పెద్ద కేకలు వేయడము, అలాగే నడిచెళ్ళిపోయే మీద తుప్పల్లో దాక్కొని ఒకేసారి వాళ్ళ మీద పడడము, ఈయన దాక్కోవడము. ఇంతేకాకుండా ఆ సంవత్సరం వండిన వంటలను కూడా, అంటే తిండికి వండిన వంటలు కూడా వండేసిన తర్వాత వాటిని బయట పారబోయడము, ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాడు. ఊరందరూ కూడా ఈ సంవత్సరాన్ని మీ నాన్నకు మందలించమని పలుమార్లు చెప్పడం జరిగింది. చెప్పినా సరే వీడు కూడా పాపం కన్విన్స్ చేసేవాడు, చెప్పినా ఆయన వినేవాడు కాదు, ఆయనకి మానసిక పరిస్థితి వల్ల. అయితే మొన్న బుధవారం నాడు 17వ తారీఖున ఆ నేరేడు వలస గ్రామంలో 9-10 గంటల మధ్య ఆ పండుగ రోజున ఈ పోయిరి సంవత్సరం పొలంకి వెళ్తూ, నాన్న నువ్వు బట్టలు వేసుకో, బట్టలు లేకుండా ఊర్లో తిరగొద్దని చెప్పాడు. నేను బట్టలు వేసుకోనని చెప్పి పద్ధతిగా ఉండని చెప్పడం జరిగింది. ఇద్దరి మధ్య కూడా ఉదయమే ఆల్టర్కేషన్ జరిగింది. తర్వాత ఈ పోయిరి సంవత్సరం అన్నాడు పొలంకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కూతురు ఎవరైతే ఉందో పోయిరి లక్ష్మి, తన అల్లుడు శ్రీరాము శతాభి నుంచి వచ్చి పండగ చూసుకొని, పండగ అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలప్పుడు బయలుదేరి తిరిగి నడక మార్గంలో వాళ్ళు శతాభి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఈ పొలంకి వెళ్ళిన పోయిర సంవత్సరం సాయంత్రం 6 గంటల సమయం ఇంటికి వచ్చి వంట చేసుకొని అన్నం తినే సమయంలో ఈ తండ్రి ఈ పోయిరు సోమయ్య వెనుక నుండి వచ్చి చేతులతో కొట్టి కాళ్ళతో తనడం జరిగింది. ఈ తనడం మూలంగా పోయిర సంవత్సరం తినే అన్నం ప్లేట్ పైన పడ్డం, దానిపై కోపగించుకొని ఈయనకి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో అక్కడున్న ఒక కర్రతో బలంగా తల వెనుక భాగం కొట్టడం జరిగింది. అక్కడ చాలా ఎక్కువ మొత్తంలో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ఈ సోమయ్య అతను చనిపోయి, అప్పటి నుంచి ఈ సంవత్సరం కూడా అటు ఇటు తిరుగుతూ నిన్న మనము పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఈ పోయిరి సంవత్సరంకి వాళ్ళ తండ్రి మానసిక ఇబ్బందుల వల్ల ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అలాగా ఇప్పటి నుంచో ఈయనకి ఒక ఆలోచన అయితే ఉంది, ఈ తండ్రి వల్ల నేను ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను, నాకు చెడ్డ పేరు వస్తుంది ఊర్లో, ఈ నడు తొలగించుకోవాలనే ఆలోచన అయితే ఉంది. దాంట్లో భాగంగా మొన్న బుధవారం నాడు ఈ పండగ అనంతరం ఈ కర్రతో కొట్టి చంపడం జరిగింది అనేది మనకు ఎంతవరకు తెలిసింది.